నమస్తే ఫ్రెండ్స్. న్యాచురల్ స్టార్ నాని గారు ఆయన సినిమా మేడే రోజున అంటే మే 1 తారీఖున రిలీజ్ అయింది. సినిమా బాగుందా బాగాలేదా యావరేజా ఇది తెలుసుకుందాం. సినిమా ఫస్ట్ రోజు ఎంత కలెక్ట్ చేసింది, వచ్చిన 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమా లాభాల బాటను పట్టనుంది, ఇవన్నీ జస్ట్ ఒక్కొక్క ముక్కలో చెప్పేసుకుందాం. ఈ సినిమా హిట్ 3 ఫస్ట్ రోజు 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది మన నాని గారి సినీ జీవిత చరిత్రలోని మొట్టమొదటి సినిమా. ఇక రెండో రోజు 3 రోజు కలిపి 42 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఫస్ట్ 3 డేస్ 82 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసిందనమాట. ఈరోజు ఆదివారం కాబట్టి అవలీలగా 100 కోట్ల గ్రాస్ని దాటనుందని సినీ ట్రేడర్స్ చెబుతున్నారు. సరే ఇంక మ్యాటర్కి వద్దాం. ఇక సినిమా బాగుందా బాగలేదా? సినిమా బాగుంది. అయితే కొంతమంది రివ్యూలు బాగలేదు, బూతులు ఎక్కువైనాయి, బ్లడ్ షెడ్ ఎక్కువైపోయిందని రాశారు. నాకు రివ్యూ చెప్పడం వచ్చా రాదా అని పక్కన పెడితే ఏ సినిమాను కూడా ఒక్కళ్ళు కూర్చొని ఇది బాగుంది బాగలేదు అని చెప్పడం అంత కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. వాళ్ళు చెప్పుకున్నా తప్పేమీ లేదు. అయితే ఆ సినిమాకి ఎంత కలెక్ట్ చేసింది అనేది మాత్రం సినిమా హిట్ ఫ్లాప్ అని నిర్ణయించింది. ఎందుకంటే సినిమా అనేది కూడా బిజినెస్ ఎప్పుడో అయిపోయింది. సినిమాలో మోరల్ వాల్యూస్ని క్యారీ చేయాలంటే కష్టం. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. నాని గారి జీవిత చరిత్రలోని మొట్టమొదటి 4 డేస్లో 100 కోట్ల గ్రాస్ని దాటనున్న సినిమా. ఐ థింక్ ఈ సినిమా లాభాలు రావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? నిజంగా ఈ సినిమా లాభాలు రావాలంటే 90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఆదివారం నాటికి సినిమా వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ వెళ్ళిపోయి ఇక ఆదివారం నుంచి వచ్చేంత కూడా లాభాలన్నమాట. ఏమైనప్పటికీ హిట్ 3 ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్ 3 లాభాల బాటలో అది త్వరగా పట్టడం మంచి పరిణామం. ఏమైనప్పటికీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాని గారు కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. కొంచెం బూతులు ఉన్నమాట నిజమే, కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్నమాట నిజమే. ఏమైనప్పటికీ సినిమాకు చూడటం మంచిది. నమస్కారం. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.